నమః శివాయ. నమస్కారం. ఈరోజు మనం లెసన్ నంబర్ 5 ఐదో అధ్యాయం 5వ వీడియో చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మనం బేసిక్ ఆస్ట్రాలజీ కోర్సు ఫ్రీగా ఆన్లైన్లో మనం స్టార్ట్ చేసాం. దీంట్లో దగ్గర 100 వీడియోస్ వస్తాయి. సో ఎవరైతే జ్యోతిషం గురించి బేసిక్గా నేర్చుకుందనుకుంటారో, తన జాతక చక్రం చూసుకుని కాస్త అనాలిసిస్ చేసుకుని సింపుల్ ప్రిడిక్షన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఈ వీడియో సిరీస్ చాలా లాభంగా ఉంటుంది. సో మనం కిందటి చాప్టర్లోని కిందటి లెసన్లు 4వ నంబర్ వీడియోలో మనం 9 నక్షత్రాల గురించి మనం చదువుకున్నాం. మీకు చెప్పాను నేను, మొత్తం 27 నక్షత్రాలు, వాటిని 3 గ్రూపుల్లో మనం డివైడ్ చేసి 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుని. సో గ్రూప్ ఏ మనం చదివాము. అశ్వని నుంచి మనం 9 నక్షత్రాలు మనం ఆశ్లేష దాకా చదువుకున్నాం. ఈరోజు మనం గ్రూప్ బి తీసుకున్నాం. అంటే ఈ గ్రూప్స్ నేను ఎందుకు తయారు చేస్తానంటే, ప్రతి వాళ్ళకి మెమొరీ పవర్ ఈక్వల్గా ఉండదు. వయసు ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు, వాళ్ళకి తొందరగా కంఠస్థ రాకపోవచ్చు. అందుకు కంఠస్థ పెట్టుకోవడానికి ఈజీగా కూడా ఉంటుందనేసి, అదేవిధంగా వీడియోస్ 15 మినిట్స్ కంటే ఎక్కువ లెందీ అయిపోతే చూడడానికి కొంచెం అంత కంఫర్టబుల్గా ఉండదు అనుకుని నేను వీటిని 3 పార్ట్స్లో డివైడ్ చేశాను. సో ఈరోజు మనం సెకండ్ పార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ప్రీవియస్ వీడియో చూసాం. ఏంటంటే 9 నక్షత్రాల తాలూకా పూర్తి విస్తరణ 120 డిగ్రీస్ ఉంటుంది. మొత్తం మనం చూసుకున్నాం 27 నక్షత్రాలు అభిజిత్ని వదిలేసి. సో 27 నక్షత్రాలు టోటల్ 360 డిగ్రీస్ అవుతుంది. సో మనకి ఒక గ్రూప్లోని 9 నక్షత్రాలు మనం తీసుకుంటే ఆ 9 నక్షత్రాల తన విస్తరణ ఏరియా 120 డిగ్రీస్ వస్తుంది. అదేవిధంగా మనం ప్రీవియస్ వీడియోలో చూసాము, ప్రతి నక్షత్రానికి ఒక గ్రహాధిపతి కూడా ఉంటారు. సో వాటి సీక్వెన్స్ ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఈరోజు మనం మఘా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం దాకా ఈ 9 నక్షత్రాల తాలూకా విస్తరణ ఎలాగుంటుంది, వీటి తాలూకు గ్రహాధిపతులు ఎవరు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిందే ఒక నక్షత్రం తాలూకు విస్తరణ 13 డిగ్రీస్ 20 మినిట్స్ ఉంటుంది అనేసి. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఆశ్లేష దాకా మనకి ప్రీవియస్ వీడియోలో మనం చదువుకున్నాము. అశ్విని నుంచి ఆశ్లేష దాకా 120 డిగ్రీస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి మఘా నక్షత్రం వస్తుంది అనమాట. సో ఈ మఘా నక్షత్రం ఎక్కడికి వచ్చింది అంటే, మనకి ఈ మఘా నక్షత్రం కూడా మనకు తెలుసు ఏంటి, 13 డిగ్రీస్ 20 మినిట్స్ దాని విస్తరణ ఉంటుందనేసి. సో ఇది ఎక్కడ మొదలవుతుంది అంటే, ఇది కరెక్ట్గా 120 డిగ్రీస్లోని స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 132 డిగ్రీస్, ఎందుకంటే మనం 13 నింపాలి. సో 133 డిగ్రీస్ అండ్ 20 మినిట్స్, ఇది డిగ్రీస్ అండ్ 20 మినిట్స్ దీని విస్తరణ ఉంటుంది. మఘా తర్వాత పుబ్బా వస్తుంది. దీన్ని తాలూకా విస్తరణ 133 డిగ్రీస్ నుంచి 133 డిగ్రీస్ 20 మినిట్స్ నుంచి మనం 13 డిగ్రీస్ 20 మినిట్స్ కలపాలి. సో మనకి ఎంత వస్తుంది, 146 డిగ్రీస్ 40 మినిట్స్ వస్తుంది మనకి. ఇక్కడ దీని విస్తరణ మఘా పుబ్బా తర్వాత ఉత్తర నక్షత్రం వస్తుంది. ఉత్తర నక్షత్రం తాలూకు విస్తరణ ఇదే విధంగా 146 డిగ్రీస్ 40 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. దీనికి మనం 13 డిగ్రీస్ 20 మినిట్స్ కానీ మనం యాడ్ చేస్తే ఇది మనకి ఎంత వస్తుంది, 100 అండ్ ఇక్కడ చూడండి 160 వస్తుంది. ఎందుకంటే మనం నేర్చుకున్నాం ఒక డిగ్రీలోని 60 మినిట్స్ అవుతాయి. సో ఇక్కడ 40 మినిట్స్ ప్లస్ 20 మినిట్స్ కలిపితే మనకు 1 డిగ్రీ అయిపోయింది. సో 146 ప్లస్ 1 147 అండ్ 13 160 డిగ్రీస్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఉత్తర నక్షత్రం తాలూకా విస్తరణ. నెక్స్ట్ మనకి హస్త నక్షత్రం వస్తుంది. హస్త నక్షత్రం తాలూకా విస్తరణ ఇదే విధంగా 160 డిగ్రీస్లను మొదలవుతుంది. 173 డిగ్రీస్ అండ్ 20 మినిట్స్ దాకా దీని విస్తరణ ఉంటుంది. సో మనం చూసాం మఘ, ఉబ్బ, ఉత్తర, హస్త,
దీంతో చిత్త వస్తుంది. కొంచెమంది చిత్త అంటారు, కొంచెమంది చిత్ర కూడా అంటారు. సో ఈ నక్షత్రం తాలూకు విస్తరణ ఇది 173 డిగ్రీస్ 20 మినిట్స్ నుంచి 186 డిగ్రీస్ 40 మినిట్స్ దాకా వస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి 20 కలిపాం 40 మినిట్స్ అయింది. 173కి మనం 13 డిగ్రీస్ కలిపాం 186 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చే మనకి నక్షత్రం చిత్త తర్వాత స్వాతి. మఘ, పుబ్బ, ఉత్తరహస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ 9 నక్షత్రాలు మనం ఇవాళ రోజు చదువుతున్నాం. సో ఇది ఇక్కడ 186 డిగ్రీస్ 40 మినిట్స్ నుంచి దీనికి మనం 13 డిగ్రీస్ కలపాలి. 13 డిగ్రీస్ 20 మినిట్స్ కలపాలి. కొలత మనకి ఎంత వస్తుంది? మనకి 200 డిగ్రీస్ అవుతుంది. 200 డిగ్రీస్ తర్వాత మనకి విశాఖ నక్షత్రం వస్తుంది. స్వాతి తర్వాత మనకి విశాఖ వస్తుంది. చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా, క్యాల్కులేషన్లో తప్పు రాకూడదు. 160 40 40 20 కలిపితే 1 వచ్చింది, 87 200 కరెక్ట్గా వచ్చేసింది. మనకి విశాఖ నక్షత్రం 200 డిగ్రీస్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 213 డిగ్రీస్ అండ్ 20 మినిట్స్ దాకా వస్తుంది. నెక్స్ట్ వచ్చే నక్షత్రం అనురాధ. అనురాధ ఇదే విధంగా 213 డిగ్రీలు 20 మినిట్స్కి స్టార్ట్ అయ్యి 226 డిగ్రీలు 40 మినిట్స్కి వస్తుంది. దాని తర్వాత జ్యేష్ఠ 226 డిగ్రీలు 40 మినిట్స్ నుంచి ఇక్కడ మనకి ఎంత అవుతుంది? ఇది 240 డిగ్రీస్లో సమాప్తం అవుతుంది. చూడండి ప్రీవియస్లోని మనం 9 నక్షత్రాలు చదివాం. గ్రూప్ ఏలోని 120 డిగ్రీస్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా 120 డిగ్రీస్ అవడం వల్ల 120 + 120 240 డిగ్రీస్లోని జ్యేష్ఠ నక్షత్రం సమాప్తం అవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం తాలూకా విస్తరణ ఇక్కడ సమాప్తం అవుతున్నది. సో మనం ఏం చేయాలంటే, మీరు నోట్బుక్ తీసుకుని ఈ విస్తరణ అంతా రాసుకుని ఈ నక్షత్రాన్ని ఇదే సీక్వెన్స్లో రాసుకుని వీటిని కంఠస్థ పెట్టుకోవాలి. గడిగడిగా మన పుస్తకం తిప్పడానికి కుదరదు. ఎస్ట్రాలజీలో కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సిద్ధాంతాలు మనం రెఫర్ చేసుకోవచ్చు, కానీ బేసిక్ ఎస్ట్రాలజీ 100 లెసన్స్ మాత్రం కంఠస్థ అయిపోవాలి. సో దానికి బెస్ట్ ఏంటంటే ఈ వీడియోస్ని 2 సార్లు 3 సార్లు చూసుకోవడం, నోట్స్ రాసుకోవడం, ఎవ్రీడే రివైజ్ చేసుకుంటూ ఉండడం. అదేవిధంగా సో ఈ గ్రూప్లోను మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. సో మనకి ఈ విధంగా కిందట వీడియోలోని ఈ వీడియోలోకి మనం 18 నక్షత్రాల గురించి కవర్ చేసుకున్నాం. ఇప్పుడు వీటికి ఈ నక్షత్రాలకి గ్రహాధిపతులు అవరు. ఎందుకంటే మీకు చెప్పాను 27 నక్షత్రాలకి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు ఒక్కొక్క నక్షత్రానికి. సో మొత్తం మన గ్రహాలన్నీ 9 గ్రహాలు. 7 గ్రహాలకి బాడీ ఉన్నాయి, 2 గ్రహాలు ఇమాజినరీ పాయింట్స్ రాహు, కేతు. బట్ 9 గ్రహాలకి నక్షత్రాల ఆధిపత్యం ఉంది. అందుకు 27 నక్షత్రాలకి 9 గ్రహాలు కాబట్టి ఒక్కొక్క గ్రహంకి ఈక్వల్ 3 నక్షత్రాల ఆధిపత్యం మనకి ఋషులు ఇచ్చారనమాట. సో వీటి తాలూకా ఆధిపత్యం ఎలా ఉంటుంది అది మనం చూద్దాం. సీక్వెన్స్ అదే ఉంటుంది. నేను మీకు ముందు చెప్పాను ఆ, చం, భౌ, రా, జీ, షా, బు, కే, షు. ప్రీవియస్ చాప్టర్ ఆచం, భౌరా, జీస్, పుకేషు. ఇది కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఏ గ్రహం తాలూకా ఏ గ్రహం నక్షత్రం అధిపతి అవుతుంది అన్నది మనకి ఈజీగా అయిపోతుంది. అయితే ఇక్కడ మనం చూస్తాం ఎందుకంటే ఫస్ట్ కేతుతో స్టార్ట్ అవుతుంది సీక్వెన్స్లో. సో మఘ నక్షత్రంకి అధిపతి ఎవరు? కేతు గ్రహం. దాంతో పుబ్బ, ఆచం, భౌరా, జీసబు, కేషు. షు అంటే శుక్రుడు అనమాట. అంటే మనం ఇంగ్లీష్లో ఏంటంటాం? వీనస్ అంటాం. సో ఇక్కడ మనం వీనస్ రాస్తాం. నెక్స్ట్ ఉత్తర నక్షత్రం. దీనికి ఎవరండి? సన్ అంటే ఆదిత్య అంటే రవి.
సూర్యుడు దీని తాలూకా అధిపతి గ్రహం అన్నమాట. హస్త నక్షత్రానికి చంద్రుడు, మనం మూన్ రాస్తాం. చిత్తాకి భౌ అంటాం, అంటే భౌమవారం అంటాం, అంటే ఎవరండి? మార్స్, కుజుడు. సో దీనికి మార్స్. స్వాతి నక్షత్రానికి రాహు. చూడండి, ఆ చం భౌ రా. విశాఖ జీ. జీ అంటే జీవగ్రహం ఏదండి? గురుడు. సో గురుడు మనం ఏంటంటాం? జూపిటర్. సో విశాఖ నక్షత్రం తాలూకా అధిపతి ఎవరండి? గురుడు. అది అనురాధ తాలూకా శని, సాటర్న్. జ్యేష్ఠ నక్షత్రంకి బుధుడు, మెర్క్యూరీ. సో మనం చూసాం ఈ గ్రూప్ బిలోని ఉన్న 9 నక్షత్రాలకి మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అంటే ఒకవేళ కానీ మనం 27 నక్షత్రాలే సీక్వెన్స్గా కంఠస్థాకాన్ని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దీని తాలూకా సీరియల్ నెంబర్ ఎలాగొస్తాయి? ఇది 10వ నంబర్ అవుతుంది. ఇది 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఇది 10వ నక్షత్రం మఖ. అశ్వని, భరణి, కర్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ 9 నక్షత్రాలు మనం కంప్లీట్ చేసాం నక్షత్రాలు. ఇప్పుడు మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. సో ఈ నక్షత్రాలకి ఈ అధిపతులు మనం చూసాం. మఘకి కేతు, పుబ్బకి వీనస్ అంటే శుక్రుడు, ఉత్తరకి సన్ సూర్యుడు, హస్తకి మూన్ అంటే చంద్రుడు, చిత్తకి మార్స్ అంటే కుజుడు, స్వాతికి రాహు, విశాఖకి జూపిటర్ అంటే గురుడు, అనురాధకి సాటర్న్ అంటే శని, అండ్ జ్యేష్ఠకి మెర్క్యూరీ అంటే బుధుడు. సో ఈ విధంగా మనం వీటి తాలూకు విస్తారాన్ని చూసాం. నెక్స్ట్ లెసన్లోని మనం అంటే లెసన్ నెంబర్ 6లోని మనం మిగిలిన 9 నక్షత్రాల గురించి మనం చదువుకుందాం. సో ఈ రోజుకింతే. సెలవు ఇవ్వండి. నమస్కారం.